నాయక్ ఆడియో విడుదల ఘన విజయం సాధించింది. అదొక శుభ సంకేతంగా భావిస్తూ 9వ తారీఖు రిలీజ్ అవబోతుంది సినిమా. ఆ శుభ సంకేతంతో ప్రారంభమయ్యి సినిమా కూడా ఘన విజయం సాధించబోతుందన్న నమ్మకం మా అందరికి కలిగింది. ముఖ్యంగా పాటలు అన్నీ బాగున్నాయి, అన్ని వైపుల నుంచి అన్ని పాటలు బాగున్నాయి. చాలా మంది, కొంతమందికి ఒక పాట శుభలేఖ పాట మొదటి స్థానం అని, కొంతమందికి నాయక్ అని, ఇంకొంతమందికి కత్తి లాంటి పిల్ల, మరికొంతమందికి వ్యవహారం అంటే ఏలూరు, ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్థానంలో పాటలు నచ్చాయి. అందరికీ అన్ని పాటలు, అన్ని వర్గాలకి పాటలు నచ్చాయంటే చాలా సంతోషంగా ఉంది. పాటల గురించి కంటే ఇంకా నా మిత్రులు శివ గారు ఈ సినిమా కథ అందించిన విధానం, మాటలు రాసిన విధానం నిజంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన కథను మాటలను వినయ్ గారు శివ గారి కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి కృష్ణ తర్వాత ఈ సినిమా కూడా ఘన విజయం సాధించబోతుందన్న నమ్మకం మా అందరిలో ఉంది. ఖచ్చితంగా అది త్వరలో నిజం అవబోతుంది. మా కష్టానికి ఫలితం కూడా రాబోతుందని సంతోషంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆడియో రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది, అది మీకు అందరికీ తెలుసు. అలాగే ప్రోమోసు, సినిమా ట్రైలర్సు అన్ని జనాలకి చాలా పెద్దగా ఆకట్టుకున్నాయి అనే దానిలో మేము సంతోషపడుతున్నాం. అలాగే ఈ సినిమా జనవరి 9th రిలీజ్ అయ్యి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, మెగా డైరెక్టర్ వివి వినాయక్ గారి స్టామినా ఏంటో జనవరి 9th మీరు అందరూ చూస్తారు. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. ఈ అవకాశం కల్పించిన మా మామ మెగా డైరెక్టర్ వివి వినాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పడం కంటే జనవరి 9th మీరు అందరూ చూస్తారు, చాలా గొప్పగా ఫీల్ అవుతారు. సంక్రాంతి చాలా సంతోషంగా అందరు అభిమానులు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఫస్ట్ టైం నేను వినయ్ గారితో వర్క్ చేయడం. సో చాలాసార్లు అడిగాను, అన్నగారు ఎప్పుడైనా మీ సినిమాలో పాట ఉండే అని. సో అది ఇప్పుడు కుదిరింది. సో మంచి పాట ఇచ్చారు. సో థ్యాంక్ యూ వినయ్ గారు. సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకు. ఇందులో నాకు బాగా నచ్చిన పాట, నేను రాసిన పాట కాకుండా నాకు నచ్చిన పాట వ్యవహారం అంటే ఏలూరు పాట. నేను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను. సాహితీగా చాలా బాగా రాశారు. అలాగే బోసు రాసిన పాటలు బాగా నచ్చినాయి నాకు. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు తమ్మను. ఆడియో ట్రెండీగా ఉంది. ఫస్ట్ మాస్తో పాటు యూత్తో పాటు ట్రెండీగా ఉంది. ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఆడియో ఆదరించినందుకు. అలాగే 9వ తారీఖు రిలీజ్ అవబోతున్న సినిమాను కూడా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే యూనివర్సల్ మీడియా బ్యానర్లో చాలా సినిమాలు వర్క్ చేశాను దానయ్య గారితో. సో దానయ్య గారికి, నిర్మాతలు దానయ్య గారికి, రాధాకృష్ణ గారికి, వినయ్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సార్ టెక్నీషియన్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు దానయ్య గారు బాగా అంటే నో బడ్జెట్ లిమిట్ లేకుండా ఒక కల్కటా సెట్ ఒకటి క్రియేట్ చేసాను ఈ మూవీకి. సో మూవీ చేసేటప్పుడు అంటే ఐ నెవర్ ఫీల్స్ టైర్డ్ బికాస్ ఆఫ్ వినాయక్ గారు చాలా ఫ్రెండ్లీగాను. సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు రియల్లీ ఈ మూవీ వచ్చి నాకు తెలిసి డెఫినెట్గా 100% హిట్ మూవీ. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ ఎవ్రీ డే నేను చూసాను మూవీలో. సో రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వర్కింగ్ విత్ ది సేమ్ టీమ్. థ్యాంక్ యూ. ఒక కళాకారుడిగా, ఆర్టిస్ట్గా, ఇందులో ఒక చక్కటి పాత్రధారిగా అప్పుడే అయిపోయిందే అని విచారపడ్డా, దిగులు పడ్డా సినిమా ఇది నాయక్. చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమాల పాత్రని, చాలా ఎంజాయ్ చేశాను. నేను చేసిన దానికంటే 10 రెట్లు 100 రెట్లు ప్రేక్షకులందరూ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. చక్కటి విజయం సాధించాలని నిర్మాత దానయ్య గారు, దర్శకుడు చిరంజీవి వినాయక్, మాటల రచయిత శివ, ఈ టీం చాలా చక్కటి టీం. ఈ టీము ఇంకా ఎన్నో 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 విజయాలు సాధించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. యూనివర్సల్ మీడియాలో వచ్చే ఈ నాయక్ మూవీ పనిచేసిన అందరికీ, బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి అవుట్డోర్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరికీ, ప్రతి టెక్నీషియన్కి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. కష్టపడి పనిచేసిన అందరికీ. ఈ సినిమాలో ఆడియో ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సూపర్ డూపర్ హిట్ 6 పాటలు. తమన్ మంచి ఆడియో ఇచ్చాడు ఈ సినిమాకి. అలాగే విజువల్స్గా కూడా చాలా బాగుంటాయి ఈ సినిమాలో పాటలన్నీ. చాలా గొప్పగా ఉన్నాయి. అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళి బాగా తీసాం పాటలన్నీ. ఈ సినిమా కెమెరామ్యాన్ చోటాకే నాయుడు చాలా అందంగా తీశారు. అన్ని లొకేషన్స్ అద్భుతంగా ఉంటుందండి.
నేను ఈ సినిమా చూసిన తర్వాత పాటలు కానీ సినిమా కానీ చూశాక నేను చిరంజీవి గారితో సినిమా తీయలేకపోయాను. అప్పుడు నా వయసు నా అనుభవం లేకపోయింది, ఆ బాధ ఉండేది. కానీ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత నేను చిరంజీవి గారితో సినిమా తీశాననే ఫీలింగ్ నాకు కలుగుతుంది. అంటే చరణ్ అంత గొప్పగా ఉన్నాడు, చిరంజీవి గారిలా ఉన్నాడు సినిమాలో. ఆ క్రెడిట్ గోస్ అంతా మా డైరెక్టర్ వినాయక్ గారిది. వినాయక్ గారు చాలా అద్భుతంగా తీశారు సినిమా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం అనేది కన్ఫర్మ్. రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత మీరే కూడా చెప్తారు. ఈ సినిమాకి కథ మాటలు అందించారు ఆకుల శివ. మంచి కథ, మంచి మాటలు ఇచ్చారు. ఈ సినిమాకి పాటలు రాసిన లిరిక్ రైటర్స్కి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే మా సినిమాలో పనిచేసిన బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్ నారాయణ గారు చాలా బాగా చేశారు. కామెడీ కూడా అద్భుతంగా ఉంటుంది. మా సినిమాకి ఆనంద్ సాయి గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. సెట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1210 థియేటర్లో రిలీజ్ అవుతుంది. మొత్తం జనవరి 9న వైజాగ్ జిల్లా 100 థియేటర్లు, ఫస్ట్ టైం ఆల్ టైం. ఓవర్సీస్ 140 థియేటర్లు. చెన్నైలో కూడా తొలి సినిమా 40 థియేటర్లు 40 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. జనవరి 24వ తారీఖు తమిళ కూడా రిలీజ్ అవుతుంది సినిమా. ఈ సినిమాని ఇంత బాగా చేసి పెట్టి నా బ్యానర్లో ఒక గొప్ప సినిమా తీసినందుకు వినాయక్ గారికి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఇక్కడ సినిమాలో మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు అనిపించింది నాకు. చిరంజీవి గారు పాలిటిక్స్కి వెళ్ళినా కూడా మళ్ళీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చారు అనిపించింది నాకు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్స్ అండి. చిత్ర నిర్మాతలు మన దాని గారు, సమర్పకులు చిన్నబాబు గారు 3 సంవత్సరాలుగా ఈ సినిమా తీయాలని చెప్పి ఒక సినిమా చేయాలని ఒక యజ్ఞంలా చేశారు. నిజంగా వాళ్ళకున్న పేషెన్స్ వల్ల, వాళ్ళకున్న ఓపిక వల్ల ఈ నాయక్ సినిమా జరిగింది. నిజంగా ఈ సినిమా సెన్సార్ అయిన రోజు, ఇప్పుడు అంతా యూనివర్సల్గా తెలిసిందే సెన్సార్ రిపోర్ట్లు అందరూ కనుక్కోవడం. దీన్ని నాకు సెన్సార్ అయిన రోజు నాకు వచ్చిన ఫోన్ చూసి సినిమా రిలీజ్ అయిపోయినట్టు అనిపించింది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా, అంటే మా సినిమాని మేము చెప్పుకోవడం మామూలు, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ ఒక 15-20 మంది బయట వాళ్ళు చూశారు సినిమాని. అందరూ కూడా చాలా సంతృప్తిగా, చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సినిమా ప్రేక్షకులకు కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. చాలా హ్యాపీగా 2.5 గంటల సేపు హ్యాపీగా నవ్వుకుని ఎమోషన్స్ అని ఫీల్ అయ్యి సూపర్గా ఉంటుంది. జనవరి 9 అంటే ఎప్పుడూలా ఉంది, ఎల్లుండే రిలీజ్. ఈ సినిమాకి మంచి కథా మాటలు ఇచ్చిన ఆకుల శివకి, మంచి లిరిక్స్ ఇచ్చిన చంద్రబోస్ గారికి, భాస్కర్ భట్లకి, అలాగే సాహితీ గారికి, దీనికి పనిచేసిన ఆనంద్ సాయి గారికి, చోటకే నాయుడు గారికి, మా గౌతమ్ రాజు గారికి, కనల్ కన్నన్, స్టన్ శివ, ఫైట్ మాస్టర్స్. అండ్ ఈ సినిమాలో ఇప్పటికే బయట బాగా ప్రచారంలో ఉన్న సాంగ్ ఒక కొత్త డాన్స్ మాస్టర్ జానీ అని. నేను ఒకసారి రామ్ చరణ్, నేను అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రత్స సినిమాకి సంబంధించి ఒక సాంగ్ని ఇలా రిహార్సల్ చేసి ఈ జానీ అనే అబ్బాయి ఇచ్చాడు. సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి. నేను అది చూడటం జరిగింది. ఎవరైతున్నానని అడిగితే జానీ అని చెప్పారు. అబ్బాయిని పిలిచి ఫస్ట్ సాంగ్ ఇచ్చి నేను రిహార్సల్స్ అంతా షూట్ చేయించి సాంగ్ని చేయటం జరిగింది. వెంటనే మళ్ళీ ఐస్లాండ్ తీసుకెళ్ళి అక్కడ ఒక సాంగ్ ఇచ్చాం. ఇక్కడ ఏలూరు, వ్యవహారం అంటే ఏలూరు అనే పాట 3 పాటలు చేశాడు. ఆ అబ్బాయి కూడా చాలా మంచి పేరు వస్తుంది మన ఇక్కడ తెలుగు అబ్బాయి. కాకపోతే రామ్ చరణ్, దాని గారు చెప్పినట్టు చిరంజీవి గారు మళ్ళీ చిన్నగా యంగ్ చిరంజీవి గారు అయితే చేసినట్టుగా ఉన్నాడు. స్క్రీన్ మీద చూస్తుంటే చాలా సందర్భాల్లో చిరంజీవి గారి లాగే అనిపించాడు. నేను ఆల్రెడీ చెప్పాను, నాకు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం, నాకు పెట్టిన యాంగిల్స్, కెమెరా యాంగిల్స్ కానివ్వండి, ఎందుకో ఎక్కువ చిరంజీవి గారిలాగే ఉన్నాడు సినిమాలో. సాంగ్స్ కానీ అవి కానీ చూస్తే చాలా చాలా హ్యాపీగా, థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు.
అలాగే ఈ పిక్చర్లో చాలా స్ట్రేంజ్ విషయం ఏంటంటే బ్రహ్మానందం గారు బాగా నవ్విస్తారు, ఆయన చూస్తూనే నవ్వుతాం మనం. జేపీ గారిని చూస్తూ నవ్వుతారు ఈ సినిమా. అలాగే పోసాని గారు, వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కూడా ఫెంటాస్టిక్గా వచ్చింది. ఇక ఈ సినిమాకి మొదటి విజయాన్ని మాకు అందించిన వ్యక్తి తమన్. ముందు తన ఆడియో వెళ్ళడం సెన్సేషనల్ హిట్. ఈ మధ్య ఏ ఆడియోను అంత క్యాసెట్ సేల్, ఆ సీడీలు అంత అమ్ముడిపోయిన సినిమా ఇదే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ప్రతి చోట ఈ ఆటోల్లోనే అక్కడ వినిపిస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది ఈ సినిమా ఆడియో. అందుకు నేను తమనికి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక మాస్ సినిమా ఇది, దాంతోపాటు మంచి కామెడీ ఉంటుంది. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఎవరు అనుకోరు, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎల్లుండ థియేటర్స్, నాయక్ థియేటర్స్లో అందరూ కలుద్దాం. అందరికీ ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా పాటలు కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, చాలా కొత్తగా, చాలా కొత్తగా ఉన్నాయి. మీ అందరినీ అలరిస్తాయని భావిస్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి, మా డైరెక్టర్ గారికి, మా హీరో గారికి ఇంకా మంచి పేరు తేవాలని ఆశిస్తూ సెలవు. నాయక్ సినిమాలో యాక్ట్ చేసినందుకు చాలా ఫిల్మ్ ఇన్ తెలుగు, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్స్ విత్ ద కింగ్ ఆఫ్ కమర్షియల్ సినిమా వినాయక్ గారు. It has been amazing working in Nayak film with Ram Charan. The entire team has been so supportive, and I'm looking forward to the release of the film. I'm looking forward to see the response for Shubhalega song, especially Shubhalega song and all other songs in the film. I want to thank Chotaki Naidu, then entire team of Nayak, everyone, each and everyone, because the kind of support they all gave me was amazing throughout the film, because china experience endukante schedule started with the song Shubhalega song, which was so much expected and so much of anticipation was there, and neeku chala nervous ga undandi akkada Iceland lo, but I really want to thank Charan, my director, cameraman and assistant directors. Everyone made me feel like so important, made me feel like a star, which in turn I could give my best. I believe that I've done my best in the song. Let's see. That's all. Looking forward. Very excited and need all of your support. Thank you so much.